హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశివుడు తర్మ. ఈ రోజు మనం సొగశివుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు నేను మీకు ఈ షోలో టోటల్గా ఫ్యాన్సీ డిజైనర్ వేర్ సారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు వ్యూవర్స్ కి? పట్టు సారీస్, ఫ్యాన్సీ సారీస్. ఫస్ట్ సారీ చూద్దామా? పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ అన్నమాట. పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి పళ్ళు మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బోర్డర్ అనమాట. మనకి గ్రీన్ కలర్ తీసుకొని మొత్తం పైన వచ్చేసరికి పింక్ కలర్ తో మనకి ఒక సర్కిల్స్ లాగా ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే టెంపుల్ డిజైన్ ఇచ్చి అలాగే మనకి లీఫ్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి సేమ్ లీవ్స్ ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చేసి ఒక క్రాసెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి ఒక లీఫ్ తీసుకున్నారు. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ తీసుకొని మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లహరియా టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇటు సైడ్ ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పైన బోర్డర్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా ఆరెంజ్ పైన బెల్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. బెల్ మోడల్ లో ఉంది. మొత్తం కూడా మనకి క్రీపర్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ బెల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫుల్ బ్రొకెట్ టైప్ డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్ ఇస్తూ ఎక్స్ట్రా మనకి పర్పుల్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ గా మిగిలిన డిజైన్ అంతా కూడా మనకి పైన ఉన్న డిజైన్ నే మనకి ఇక్కడ కింద కూడా అటాచ్ చేశారు. త్రోట్ శారీ అంతా లైట్ వెయిట్ శారీ ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ప్లస్ శారీలో కింద బోర్డర్ కూడా పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ శారీలో బోర్డరే మనకి టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 8700. నెక్స్ట్ సారీ అండి లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టు పింక్ కలరా? పింక్. ఓకే, పళ్ళు పాటు వచ్చేసరికి మనకి పింక్ తీసుకున్నారు. అంటే పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ తీసుకొని పైన బోర్డర్ మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ జిగ్జాగ్ ఇట్లా ఇచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్గా వన్ లైన్ ఇలా వన్ లైన్ అలా ఇచ్చారు. మనకి కింద బోర్డర్ వచ్చేసరికి టూ సైడ్స్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో మనకి ఒక బాక్సెస్ టైప్లో మనకి గోల్డ్ కలర్ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నారనమాట. కింద మళ్ళీ మనకు వచ్చేసి ఒకటి పింక్ పైన ఏదైతే చూసామో సేమ్ డిజైన్ మనకి కింద ఇచ్చారు. మళ్ళీ టెంపుల్ డిజైన్. పళ్ళు అయితే టోటల్గా మనం చూసింది గోల్డ్ కలర్ వస్తుంది అనమాట. మిడిల్లో మనకి లహరియా టైప్లో డిజైన్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు వస్తుంది. పైన బోర్డర్ మనం షోల్డర్లో పళ్ళులో చూసిన బోర్డర్ని మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. సేమ్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి టూ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ దీంట్లో ఉంటాయి. మనకి ఒకటి వచ్చేసి సెల్ఫ్ వీవింగ్తో ఒక డిజైన్ ఉంటుంది ఫ్లవర్. మళ్ళీ పైన వచ్చేసి ఎంబోజ్ అవుతున్నట్టు గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక డిజైన్ ఉంటుంది. లీవ్స్ అన్నీ కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్తో లీవ్స్ ఉంటాయి. పింక్ కలర్ ఇక్కడ లీఫ్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. టోటల్గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఆల్ ఓవర్ ఎంబోజ్ అవుతున్న డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఉంటుంది. మనకి పైన చూసిన బోర్డర్ నే యాజ్ ఇట్ ఈస్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇవే బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ లో వచ్చి మనకి ఓన్లీ గోల్డ్ కలర్ తో మాత్రమే ఒక ఫ్లవర్ ని ఎంబోజ్ లుక్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు కదా. మనం కావాలి అనుకున్నట్లయితే కనుక ఇంకా కొంచెం బ్రైట్ లుక్ కావాలి, ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది అనుకునేటట్లయితే ఈ సెకండ్ పెటల్ ఏదైతే ఉందో ఈ పెటల్ అంతా కూడా మనకి అవుట్లైన్ వర్క్ ఏదైనా జరీతో కానీ లేకపోతే వేరే గ్రీన్ కలర్ థ్రెడ్తో కానీ చమ్కీస్ మిక్స్ చేసుకుంటూ చేయించుకున్నట్లయితే ఇంకా మంచి లుక్ వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా. దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఎంబోజ్ అవుతున్న బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ వీవింగ్ బ్లౌజ్. అంటే సేమ్ డిజైన్ వస్తుంది త్రూ అవుట్ సారీ అంతా కూడా. మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి గ్రీన్ కలర్ ఒక పెటల్ ఇచ్చారు, అంటే ఒక లేయర్ లాగా ఇచ్చారు. సెకండ్ పెటల్స్ వచ్చేసి సెకండ్ లైన్లో ఉన్న పెటల్స్ వచ్చేసి మనకి కల్నేతలో ఇచ్చారనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్తో. కొన్ని చోట్ల బడ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, కొన్ని చోట్ల బడ్స్ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ కలర్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వచ్చేటట్లుగా త్రూ అవుట్ సారీ అంతా ఏదైతే డిజైన్ వచ్చిందో ఫుల్ బ్లౌజ్ అంతా కూడా మనకి అదే డిజైన్ సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా. ఓకే, సేమ్ బోర్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6300 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి కొల్లాం పట్టు. ఓకే,
ఇది వచ్చేసి మనకి కొల్లాం పట్టు అనమాట. పైన వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ప్లెయిన్ బార్డర్, కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బార్డర్ వస్తుంది. ఇక్కడ పళ్ళు మనం ఇలా చూసినట్లయితే డిజైన్ వచ్చేసి క్లియర్గా తెలుస్తుంది మనకి. ఓన్లీ సిల్వర్ కలర్ పళ్ళు తీసుకున్నారు, మనకి ఒక ట్రీ లతలాగా డిజైన్ ఇచ్చారనమాట. సిల్వర్ కలర్ జరీతో ఫ్లవర్స్ ఇస్తూ లీవ్స్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ బార్డర్ ఒకటి ఇచ్చారు, 2 sides కూడా మనకి టెంపుల్ లాగా డిజైన్ ఇచ్చారనమాట మనకి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. బార్డర్ చూసినట్లయితే పళ్ళు పార్ట్ బార్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ పైన క్రీపర్ లాగా మనకి సిల్వర్ కలర్తో సేమ్ డిజైన్ని మనకి కంటిన్యూ చేశారనమాట పళ్ళు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ శారీ. బుటీస్ వచ్చేసరికి లీఫ్ బుటీస్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో లీఫ్ బుటీస్ ఇస్తారు. టోటల్గా శారీ అంతా కూడా మనకి ఇలాగే లీఫ్ బుటీస్ దగ్గరగా ఉంటాయి. కింద బోర్డర్ కడీ బోర్డర్. ఓకే, ఈ బోర్డర్ చాలా డిజైన్. పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో గోల్డ్ మీద ఒక క్రీపర్ ని, సేమ్ క్రీపర్ ని మనకి టోటల్ కింద బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. గోల్డ్ మీద మనకి సిల్వర్ కలర్ వచ్చింది. దాంతో పాటు మనకి ఇంకొక ట్రెడిషనల్ డిజైన్ కూడా ఇక్కడ యాడ్ టెంపుల్ డిజైన్ ఇచ్చారన్నమాట. టోటల్ గా శారీ అంతా కూడా ఈ టెంపుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, ఈ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, బుటీస్ కూడా మనకి ఆల్ ఓవర్ దగ్గరగా ఉంటాయి. ఈ మెటీరియల్ కూడా షైనింగ్ ఉందండి, మంచి షైనింగ్ వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి, విత్ బోర్డర్స్ కూడా మనకి చాలా బోర్డర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుంది, అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్స్ ఎలా ఇచ్చారండి? బోర్డర్స్ వచ్చేసి మనకి శారీలో చూసిన పైన బోర్డర్ కంటిన్యూ చేశారు, కింద వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. అంటే దీని మీద ఏదైతే క్రేపర్ ఉందో అది మనకి ఇవ్వకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఓన్లీ కడ్డీ బోర్డర్స్ మాత్రమే, గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అవి మాత్రమే ఇచ్చారు, ఇంకెటువంటి డిజైన్ ఇవ్వలేదు. మనం సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 4600 కొల్లం సిల్క్. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోట. ఓకే, శారీ అంతా కూడా మనకు పళ్ళు అంటే రన్నింగ్ వస్తుంది మనకి. పళ్ళు అంటూ దీనికి స్పెషల్గా ఏమి ఇవ్వలేదు, రన్నింగ్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. 3 sides కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్లో చూసినట్లయితే మనకి ఇది కొంచెం డిఫరెంట్ ప్యారెట్స్ తీసుకున్నారు. ప్యారెట్స్ షేప్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. అది ప్యారెట్స్ 2 కలర్ కాంబినేషన్, క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే ప్యారెట్స్ తీసుకున్నారు. ట్రీ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, 2 trees తీసుకొని 2 sides కూడా మనకి ప్యారెట్స్ ఇచ్చారనమాట. అంటే టోటల్ గా చెప్పాలంటే ఈ డిజైనింగ్ లో మనకి ఓన్లీ 2 కలర్స్ యూజ్ చేశారు. ఒక కలర్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది, ఇంకొకటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ తీసుకున్నారన్నమాట. ఈ 2 కలర్స్ తోనే మనకి డిజైనింగ్ అనేది వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా ఇలాగే వస్తాయి. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఇలాగే ప్యారెట్స్ ఉంటాయి. 2.5 meter వరకు దగ్గరగా ఇలాగే ప్యారెట్స్ ఉంటాయి. అంటే 2.5 meters మనకి పైన వరకు కూడా టోటల్ గా వస్తుంది. తర్వాత నుంచి ఏంటంటే హాఫ్ పార్ట్ అంటే 2 lines, ఇక్కడ మనకి 3 lines కనిపిస్తుంది కదా, పైన కింద, అలాగే మిడిల్ లో ఇంకొక లైన్ ఇచ్చారు. ఈ పార్ట్ నుంచి మాత్రమే మనకి కింద కుచ్చులలో కవర్ చేశారన్నమాట. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కి కాబట్టి పింక్ ప్యారెట్స్ చాలా డిఫరెంట్ గా బాగా కనిపిస్తుంటాయి, బ్రైట్ గా. ఓకే, కుచ్చుల పార్ట్ లో వచ్చేసరికి హాఫ్ వరకు ఉంటుంది, హాఫ్ పార్ట్ మొత్తం 2 lines ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ రా సిల్క్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో త్రూ అవుట్ సారీ అంతా కూడా అదే బోర్డర్ ని ఇచ్చారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2800 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి, ఇది ఫ్యాన్సీ సారీ అన్నమాట. ఫ్యాన్సీ సారీ త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి రా సిల్క్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు, కింద ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రా సిల్క్ బోర్డర్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. సారీకి 3 sides ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి డిజైన్ చేశారు. ఫ్లవర్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ బ్లూ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మ్యాంగోస్ కూడా మనకి సీ గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే మొత్తం కూడా డిజైన్ మనకి ఫ్లవర్ మ్యాంగో డిజైన్, 2 డిజైన్స్ ని మనకి టోటల్ గా శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్ గా ఇచ్చారు, బ్లూ కలర్
అంటే శారీ అంతా మనకి ఎల్లో కలర్ వస్తుంది. డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. బోర్డర్స్ వచ్చేసి సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి 5000 బట్. నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్. సపరేట్ గా పళ్ళు అంటూ మనకి వేరే కలర్ ఇవ్వకుండా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. ఇది పైన బార్డర్ చూస్తున్నాం మనం. పైపింగ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ కింద మొత్తం కూడా క్రీపర్ వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు అనమాట. 3 సైడ్స్ మనకి ఇదే క్రీపర్ ఉంటుంది. ఓకే, అంటే ఈ బోర్డర్ లాగా త్రూ అవుట్ సారీ అంతా కూడా 3 సైడ్స్ మనకి ఇదే క్రీపర్ ని ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ కలర్ లాగా చేసుకోవాలంటే ఈ అవుట్ లైన్ అంతా కూడా మనం ఏదైనా బ్లూ కలర్ తో గానీ ఇంకా రెడ్ కలర్ తో గానీ దాని ఏమైనా అవుట్ లైన్ వర్క్ చేయించుకుంటే ఇంకా అందం వస్తుంది. మిడిల్ పార్ట్ పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు. ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో పోల్కా డాట్స్ ఇచ్చేసి అవుట్ లైన్ మనకు వచ్చేసి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి టోటల్ గా శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు హెవీగా పోల్కా డాట్స్ వస్తాయి. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. టోటల్ గా శారీ అంతా కూడా హాఫ్ వరకు మనకి పోల్కా డాట్స్ ఇచ్చి కింద సేమ్ క్రీపర్ కంటిన్యూ చేస్తారు. ఫుల్ శారీ అంతా అలాగే వస్తుంది డాట్స్ తో సహా. బ్లౌజ్ ఏది ఇచ్చారు? బ్లౌజ్ పింక్ వస్తుంది. ఓకే, గోల్డ్ కలర్ కూడా మనం దీనికి యాడ్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఏది చెక్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే బ్లౌజెస్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. వాటిలో ఏదైనా కొంచెం చూసి మనం సెలెక్ట్ చేసుకుని కొంచెం కాంట్రాస్ట్గా ఉండేటట్లు డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా అందం వస్తుంది ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ ఎంత? 2100. నెక్స్ట్ శారీ అండి బనారస్ పట్టు. బనారస్ పట్టు. ఓకే, పళ్ళు అనమాట. చాలా పెద్ద పళ్ళు ఇచ్చారు మనకి. దాదాపు 1 మీటర్ దాకా పళ్ళు ఉంటుంది. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా ఫ్లవర్ బోర్డర్, పోల్కా డాట్స్ బోర్డర్, ఇక్కడ మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ మళ్ళీ ఫ్లవర్ బోర్డర్ ఒకటి, లీఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మనకు ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారు మనకి. మిడిల్ పార్ట్ పళ్ళు మొత్తం కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేసి ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో టైప్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ పైన కూడా లీఫ్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. పళ్ళు మొత్తం కూడా అలాగే ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్. ఇది రాయల్ బ్లూ కాదు, అలా అని కాఫర్ సల్ఫేట్ బ్లూ కాదు. కొంచెం షేడ్ కూడా మనకి కొంచెం కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ పైన బోర్డర్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా ఈ బుటీస్ చూసినట్లయితే మనకి బెనారస్ బుటీస్ గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్లో లీఫ్ మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్లో మనకి ఫ్లవర్ ఇచ్చారనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే హెవీ లుక్ ఉంటుంది. ఇది బ్రైడల్ వేర్ కి ప్లస్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. కింద బోర్డర్ ఎలా వచ్చిందండి? సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, పైన కింద మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి కింద బోర్డర్ లో కూడా మనకి రిపీట్ చేశారు. బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి బోర్డర్ ఇవ్వలేదన్నమాట, ప్లెయిన్ ఇచ్చేసారు బ్లౌజ్. ఓకే, అంటే టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. మొత్తం ఫుల్ సారీ అంతా కూడా మనకి అంటే సేమ్ కలర్ అంటే ఇదే కలర్ కాంబినేషన్ బేస్ మీద మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు కదా, సో దానివల్ల ఇదేంటంటే మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. మనం వర్క్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4800 కూడా. నెక్స్ట్ సారీ అండి డిజైనర్ సారీ. ఓకే, ఇది వచ్చేసి జూట్ సిల్క్ లోనే డబల్ షేడ్ వస్తుంది. ఓకే, జూట్ సిల్క్ లో డబల్ షేడ్. పైన బోర్డర్ వచ్చేసరికి చాలా డిజైనర్ గా డిజైన్ చేశారనమాట. ఇక్కడ రా సిల్క్ అంటే సిల్వర్ కలర్ పైపింగ్ తీసుకొని రా సిల్క్ పింక్ పైన ఇది వచ్చేసి ఎంబోజ్ అవుతున్నట్టు థ్రెడ్ వర్క్ టైప్ ఆఫ్ వర్క్ అంటే వెల్వెట్ ఉంటుంది మనకి. ఆ వెల్వెట్ మెటీరియల్ తో కట్ వర్క్ చేసేసి మనకు ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకు వచ్చేసరికి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ సిల్వర్ కలర్ నక్కితో డిజైన్ చేశారనమాట. బోర్డర్ మొత్తం కూడా పార్సీ బోర్డర్ అంటారు దీన్ని. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఒక షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు, కింద పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. పళ్ళు ఎండింగ్ వచ్చేసరికి మనకి షిమ్మర్ బోర్డర్ తీసుకొని దానిపైన మనకి మొత్తం కూడా కట్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. గోల్డ్ కలర్ కట్ డిజైన్ పిటాయి వర్క్ తీసుకొని మిడిల్ లో మనకి డిఫరెంట్ డిజైన్ అంటే మోతీ వర్క్ ఒకటి అలాగే స్టోన్ వర్క్ ఒకటి 2 కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. ఒక బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఓకే, కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ ఆ ఎండింగ్ లో బోర్డర్ వచ్చేసి కంటిన్యూ చేసి పైన గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మనకు వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది మనకి కింద బోర్డర్ అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 షేడ్స్. ఇది లైట్ లెమన్ ఎల్లో, ఇది మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సెల్ఫ్ డిజైన్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా లీఫ్ ఉంటుంది. మొత్తం లీఫ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లీఫ్స్ ఉంటాయి మనకి సెల్ఫ్ డిజైన్. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది మనకి. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్.
పింక్ కలర్ ఇచ్చారు, అది కూడా మనకి పోల్కా డాట్స్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి మంచి బోర్డర్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో త్రూ అవుట్ సారీ అంతా కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3300. నెక్స్ట్ సారీ అండి డిజైనర్ సారీ. ఇది కూడా లంగా ఓని టైప్ సారీ. 2 సైడ్స్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చి మిడిల్ లో మనకి పర్పుల్ కలర్ పైన లీఫ్ లాగా మనకి వైట్ కలర్ సిల్వర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ ఎక్స్ట్రా పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్ ఈ వైలెట్ బోర్డర్ ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చేసి దాని మీద మనకి ఒక సన్ఫ్లవర్ లాగా మనకి వైట్ కలర్ థ్రెడ్ వరకు పింక్ కలర్ స్టోన్స్ పెట్టారనమాట. మొత్తం కూడా మనకి మొత్తం లీఫ్ వచ్చేసరికి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేశారు. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చే ఎల్లో కలర్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, మోతీ వర్క్ కూడా వచ్చింది దీంట్లో, మనకి మోతీ వర్క్ కూడా యాడ్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ జూట్ మెటీరియల్. ఓకే, మొత్తం కూడా మనకి ఫాలింగ్ ఉంటుంది, జూట్ సిల్క్ మెటీరియల్, రైనీ లుక్ ఉంటుంది అనమాట. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కుచ్చుల్లోకి వచ్చేసరికి డిజైన్ ఇచ్చారు. ఓకే, కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి. పింక్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్. ఇక్కడ వచ్చేసి హాఫ్ వరకు మనకి వైట్ కలర్ నక్కితో డిజైన్ ఇచ్చేసి అవుట్ లైన్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ లో మనకి పింక్ స్టోన్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనకి హాఫ్ వర్క్ ఉంటుంది. ఈ ఎల్లో కూడా మనకి కింద డార్క్ పైన లైట్ ఉంటుంది. ఓకే ఓకే, ఇది కూడా మనకి షేడెడ్ లో వచ్చింది. సేమ్ మనం పళ్ళులో ఎండింగ్ లో చూసిన బోర్డర్ ని మనకి కింద ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారు అన్నమాట. దాంతో పాటు ఇది ఎక్స్ట్రా ఇచ్చారు కదా, ఎక్స్ట్రా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఇది సిల్వర్ కలర్ నక్కీ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మనకి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఈ కింద కొంచెం బిగ్ బోర్డర్ కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్, కింద మనం బోర్డర్ అంతా కూడా పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రా సిల్క్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి పోల్కా డాట్స్ లాగా వస్తాయి. దాంట్లో మనకి డిజైన్ ఇచ్చిన అంటే హ్యాండ్స్ లో వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మాత్రం ఇక్కడ కంటిన్యూ చేశారు మనకి హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3300. నెక్స్ట్ సారీ అండి జూట్ సార్. ఓకే, బోర్డర్స్ కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి రా సిల్క్ లోనే ఎంబోజ్ అవుతున్న బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారు, చిన్న పైతానీ బోర్డర్ గోల్డ్ కలర్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి 3 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది, రెడ్ కలర్. మిగిలిన మొత్తం కూడా మనకి జూట్ మెటీరియల్ మొత్తం స్ట్రైట్ లైన్స్ లాగా ఎల్లో కలర్ మీద ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్స్ తీసుకున్నారు. ఈ మ్యాంగోస్ కూడా మనకి 2 డిజైన్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంటూ వర్క్ లాగా మనకి మ్యాటీ వర్క్ లాగా మ్యాంగో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ థ్రెడ్ వర్క్ లాగా మనకి మ్యాంగో ఉంటుంది. ఇది వచ్చేసి 2 డిజైన్స్ కూడా మనకి హాఫ్ వర్క్ ఉంటాయి. కింద వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్ పైన మళ్ళీ వచ్చేసి ఎక్స్ట్రా మనకి రెడ్ కలర్ ఒక సర్కిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు హిల్ టైప్ లో. మళ్ళీ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇంటూ వర్క్ లోనే మనకు వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. ఇది 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఓన్లీ 2.5. ఓకే, ఈ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చేసి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసి కింద బోర్డర్ కంటిన్యూ చేస్తారు. ఈ మ్యాంగో డిజైన్ అనేది మిస్ చేశారండి కుచిలా పార్ట్ లో. ఓన్లీ కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ ని మాత్రమే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ పార్ట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, అంటే మనకి ఇక్కడ బోర్డర్ లో రెడ్ కలర్ తీసుకున్నారు కదా, ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దానికి బోర్డర్ సేమ్ బోర్డర్ పైతానీ బోర్డర్. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2000. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి జూట్. ఇది కూడా పైన బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. హెవీ లుక్ ఉన్న థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ బేస్ తీసుకొని పైన మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు అనమాట. సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది మనకి. ఇదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ బోర్డర్. ఇది వచ్చేసి హాఫ్ పార్ట్ ఒక డిజైన్, హాఫ్ పార్ట్ ఒక డిజైన్ ఉంటుంది. పైన హాఫ్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది జూట్, కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి లైన్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఓకే,
అది బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఇచ్చారనమాట, స్ట్రైట్ లైన్స్ ఆల్టర్నేటివ్ గా మనకి పైన మొత్తం ప్లెయిన్, కింద వచ్చేసి కలర్ఫుల్ గా కనిపిస్తుంది శారీ అంతా. మనం ఎప్పుడు కూడా లంగావణి స్టైల్ అంటే 2.5 మీటర్స్ ఒకటే కలర్ ఒకటే డిజైన్ చూసిన తర్వాత నెక్స్ట్ 2.5 మీటర్స్ వచ్చేసి వేరే కలర్స్ చేంజ్ ఇస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా 2 కలర్స్ చేంజ్ తోనే అంటే ఒకటే లెంత్ లో ఇచ్చారనమాట. మనకి ఒక హాఫ్ పార్ట్ అంతా వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా జూట్ స్టైల్లోనే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా డిజైన్ చేసుకొచ్చారు. దీనికి కలర్ఫుల్గా ఉండేటట్లు పింక్ కలర్తో కొంచెం హెవీ లుక్ ఉండేటట్లుగా మనకి బోర్డర్స్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఫ్రిల్లో కూడా హాఫ్ వరకు అట్లా ప్లెయిన్ వచ్చి అంటే ఫుల్ శారీ ఇట్లాగే శారీ అంతా ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎట్లా తీసుకుంటారు? పింక్ పైన మనకి బోర్డర్స్ లో బేస్ కలర్ అయితే ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ పింక్ తీసుకున్నారు. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి. మనం అసలు అంటే నేను ఇట్లా డిజైన్ ఇస్తారా అనుకోలేదు. ఇక్కడ మనకి లైన్స్ లాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి బ్లాక్ అండ్ వైట్ లైన్స్ లాగా మనకి 2 బోర్డర్స్ ఇచ్చారన్నమాట, రా సిల్క్ బోర్డర్స్. ఓకే, ఈ శారీ కాస్ట్ 3800 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి, నెక్స్ట్ కొల్లాంలోనే అంటే కాటన్ టైప్ మెటీరియల్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి పైన పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఒకటి, గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో పోల్కా డాట్స్ తీసుకొని 2 సైడ్స్ కూడా పింక్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. లైన్స్ కూడా ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారు. మిడిల్లో సర్కిల్స్ చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ షేప్నే ఒక సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని ఒక లీఫ్ లాగా మనకి డిజైన్ ఇచ్చి మిడిల్లో మనకి ఒక స్టార్ టైప్లో డిజైన్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్గా మనకి ఎల్లో అండ్ పింక్. ఓకే, మధ్యలో ఎల్లో ఫ్లవర్ వస్తే ఇంకొక చోట వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇవి మనకి బంచెస్ లాగా పళ్ళులో ఇచ్చారు. ఈ బోర్డర్ ని మనకి సేమ్ మళ్ళీ కంటిన్యూ చేశారు, సేమ్ రిపీట్ చేశారు. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బుటీస్ ఉంటాయి. పైన బోర్డరు పింక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డరు, కింద మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఉంటాయి. గోల్డ్ కలర్, ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో చిన్న చిన్న బుటీస్, ఆల్ ఓవర్ బుటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, కింద బోర్డర్ సేమ్ బంచెస్ని సేమ్ డిజైన్ని కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ, అంటే ఇక్కడ పింక్ ఇచ్చేసి టోటల్గా మిడిల్లో మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చినప్పుడు మిడిల్లో మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. ఈ పెద్ద పెద్ద బంచెస్ అనేవి మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ ఫుల్ శారీ. ఓకే, డిఫరెంట్గా ఉందండి. మొత్తం కంటిన్యూగా ఒకటే డిజైన్ కాకుండా అక్కడక్కడ మనకి ఒక బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి కింద బంచెస్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 3100. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారు కదండి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఈ శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.